అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను పోయిన వీడియోలో చెప్పాను కదా! మనవడా తాత తాత అనొద్దు. పోయిన వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేయిందంటే మనవడా ఒక హిందూ మతం మారాడు. ఎందుకు మారాడు? తన పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మారాడు. అయినా అతను పేదరికం పోలేదు గాని అనేక కష్టాలు పడి ఒక స్త్రీ ఆధారంగా ఉత్తరదేశ ప్రాంతాలకు పోయి మతం మారాడు నాయన. మారిన తర్వాత పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. శ్రమజీవిగానే బతుకుతున్నాడు. ఎందుకంటే నాయన వాళ్ళు హిందువుల వల్ల హిందువులు దెబ్బతిని హిందువుల యొక్క కుట్రల కుతంత్రాలకు బానిసై పేదవాడిగా మారి ఇంకా ఈ యొక్క కక్షతో మతం మారాడు. మారినా కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. అయినా అతను ఇక బయటికి రాలేని పరిస్థితుల్లో పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. వచ్చినా ఇక్కడ హిందువులు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. హిందువులుగా ఉండాలంటే సంవత్సరానికి పెట్టుబడి పెట్టాలి. లేదు కేసులు గొడవలు అని చెప్పేసి కేసుల్లో ఇరుక్కోవాలి. గొడవల విధంగా ప్రతి హిందువుకు జరిగే అన్యాయం ఎవరికి తెలియదు నాయన. ఆ హిందువుని ఎప్పుడైతే అన్యాయం చేయడం మొదలుపెట్టారో హిందువు యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గోవుకి రక్షణ లేకుండా పోయింది. గోవునికి రక్షించేవాళ్ళు లేరు. ఏదో తూతూ మంత్రంగా మామూలుగా గ్రహాల దోషాలకి గోవుల్ని మేపుతున్నారే కానీ గోవుల్ని రక్షిస్తున్నారే కానీ నిజమైన సేవకులు ఎవరు లేరు నాయనా అని చెప్పేసి మనోడికి చెప్తే అదెట్లా తాత. ఇప్పుడు ఒక నాయనా మరొక వ్యక్తిని కూడా పోయి అడిగాను. అమ్మ మీరు హిందూ మతానికి ప్రతీకలు తిరతాయుగం నుంచి మీరు ఎందుకు మతం మారారంటే, నాయనా మమ్మల్ని బాగా రాజకీయంగా వాడుకున్నారు. ఈ విధంగా మాకు అన్నీ వాడుకున్న తర్వాత మా కుటుంబాన్ని కూడా మేము దెబ్బతీసాము. మా అమ్ముడు కుటుంబాన్ని దెబ్బతీయడానికి మేము కారకమే. ఇంక తప్పుకోలేక మేము చేసినవి మా మతంలో మేము ఉండలేక మతం మారాము. మతం మారినా కూడా మేము పెద్దరికంలో అనుభవిస్తున్నామని చెప్పారు. అయితే అదే మామూలుగా మతం మారిన వ్యక్తి అయితే మారిన కొత్తలో మీరు హిందువుల్ని ఎందుకు తిట్టారమ్మా అని అడిగితే, హిందువులుగా ఉండి న్యాయం పొంది చూడు మేము ఉండి నష్టపోయాము. నష్టపోయింది మనం కాదు నాయనా. మన ప్లస్ ఇంటూ మైనస్ ఏ విధంగా ఉంటుందో మన ప్లస్ అనే హిందువు, మైనస్ అంటే హిందువు ఇద్దరి వల్ల ఈ మైనస్‌కు ఉన్నటువంటి ఆర్థిక ఆలోచన విధానం దాచిపెట్టుకోవాలి, దోపిడీ చేయాలి, దాచిపెట్టుకోవాలనే ఆలోచన మైనస్ హిందువుకు ఉంది. ప్లస్ హిందువు కింద శ్రమ చేయాలి, కష్టం చేయాలి, అభివృద్ధి చేయాలనేటువంటి హిందువు ఈ విధంగా ఈ ప్లస్ అనే వ్యక్తి దోషిగా ప్రచారం చేసి మైనస్ అనే వ్యక్తి అన్నిటినీ ఓరల్గా చెప్పి మోసం చేసి ఈ విధంగా వాళ్ళేమో కోటీశ్వరులు ఉన్నతులు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ సంతతి మోసం చేసి పైకి వస్తున్నారు. ఈ ప్లస్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబానికి చేసిన శ్రమ కూడా దక్కకుండా ఖర్చు పెట్టి దోషిగా మారే విధంగా తయారైపోయినాడు. అంటే ఓరల్గా హిందూ మతంలో ఓరల్గా జరుగుతాయి. నిలబడి సమస్యను ఒప్పుకునే పరిస్థితి లేదు. హిందూ సమస్యల మీద విచారణలు ఎక్కువగా జరిపించి హిందువుల్ని న్యాయం జరగకుండా ఏ విధంగా దశాబ్దాలుగా బానిసలుగా చేసుకుని సేవ చేయించుకుంటున్నారు. విధానం ఏంటంటే ఈరోజు గోవు కూడా కన్నీరు పెడుతుంది నాయన. నా గోవు రక్షకులకి ఈ విధంగా న్యాయం చేయకుండా నిధుల ఆధారంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు కట్టించిన వాళ్ళకి హిందూ సమస్యల్లో కానీ హిందువులుగా సేవకులకు కానీ గోసేవలు చేసిన కుటుంబాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అంటే ఈ విధంగా వలసపోయేటట్టు చేసి మిగిలిన వారిని తన కుటుంబాన్ని అంటే ఇంతకుముందు ఇప్పుడు కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, మతాల ప్రకారం, తెగల ప్రకారం వేరు వచ్చింది కదా! ఇప్పుడు కోడళ్ళ ప్రకారం కూడా వేరు వచ్చింది ఆయన. ఈ కోడళ్ళు కూడా ఈ విధంగా మామూలుగా మేనరికంలో చేసుకుంటే సంతానం అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో ఇతర కుటుంబాల నుంచి వచ్చి రకరకాల కోడళ్ళు వచ్చేసి ఆ కోడళ్ళను ఆధారంగా హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు నాయన. కోడళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళ పేదరికానికి మార్చి ఆ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దౌర్జన్యం చేసి డబ్బు సంపాదించుకోలేని వారికి పేదవారికి హిందువులకి సపోర్ట్ చేసేవాళ్ళు లేక మతం మారుతున్నారు నాయన అని చెప్పేసి మనవడు తాతకు చెప్తాడు. మనవడికి తాత చెప్తాడు. అయితే ఇదంతా పరిష్కార మార్గం. పరిష్కారం లేదనండి. హిందువులు ఎక్కడ అన్యాయానికి గురవుతుందో ఆ అన్యాయాన్ని ప్రచురించగలిగేటువంటి ఒక సంస్థ మనకు కావాలి. హిందువులు ఎక్కడ అన్యాయానికి గురవుతున్నారు, ఏ విధంగా బానిసలుగా సేవ చేస్తున్నారు, ఏ విధంగా బానిస బతుకుతున్నారు, వాళ్ళు శ్రమ దోపిడీ ఎలా చేస్తున్నారు, ఆర్థిక దోపిడీ ఎలా గురవుతున్నారు, ఈ విధంగా ఈ యొక్క ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఏ ఒక్క హిందువు ప్రశ్నించిన 99% హిందువులు ఏకమయ్యేసి ఆ వ్యక్తికి ఈ విధంగా న్యాయం జరగకుండా చేస్తున్నారు. హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకోండి, గోసేవ కేంద్రంగా చూసుకోండి. గ్రామాలని ఒకప్పుడు గోవులకి పేరు పొందిన గ్రామాలు పోయి చూడండి. ఈ విధంగా ఏ విధంగా దెబ్బతిన్నారు, వాళ్ళు వలస పంపించేసి వాళ్ళ మీద వాళ్ళు దెబ్బతిన్నారు, వీళ్ళు దెబ్బతిన్నారు. అంటే ఉమ్మడిగా ఉంటే అంత పొలాలు పంచుకోవాల్సి పంపించేశారు. గోరక్షణ కరువైపోయింది, వాళ్ళు దెబ్బతిన్నారు. వలస దత్తత పోయిన వాళ్ళు, ఇళ్ళరకం పోయిన వాళ్ళు దెబ్బతిన్నారు. చూడండి వీళ్ళ పొలాలు పోయి వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ విధంగా గోరక్షణ అనేటువంటిది లేకపోతే గ్రామాలు దెబ్బతిన్నాయి, దేవాలయాలు దెబ్బతిన్నాయి, దేవాలయాల సిబ్బందిని దెబ్బతీస్తున్నారు. గోరక్షణ కరువు చేసి
గోరక్షణ అనేటువంటిది ఏదో కోటాలకు పరిమితం చేస్తున్నారు. ఏదో తన ప్రైవేట్ వ్యక్తులని పరిగణలోకి తెచ్చుకున్న వాళ్ళ ద్వారా గోరక్షణ చేయిస్తున్నట్టుగా ఉంటున్నారు. విశ్వాసంగా చేయడం లేదు నాయన. గోసేవ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా చేయాలి, నిధులున్నాయి కాబట్టి చేయాలి అనేటువంటి సేవ కాదు నాయన. భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా సేవ చేయగలగాలి. మనకు రూ. 10 ఇచ్చి ఆ రూ. 10 కూలి మేత పెట్టగలిగేటువంటి గుణం మనలో రావాలి నాయన అని చెప్పేసి మనవడు తాత చెప్తే, ఆ రూ. 10 ప్రసాదం పెడితే ఆ గోవు ఆనందపడుతుంది నాయన. ఆ కుటుంబాన్ని దీవిస్తుంది. కానీ ఆర్థికమైన ఈ మైనస్ వ్యక్తులు ఎక్కువైపోయారు. అంటే గోవులు మామూలుగా ఆకారమేమో హిందువులుగా ఉంటారు, మైనస్ లక్షణాలు హిందువులుగా ఉంటాయి. ఏ విధంగా అన్యాయాలు చేస్తున్నారంటే, చేతిలో నుంచి రూ. 10 కూడా గోవుకి మేత కొని పెట్టలేని వ్యక్తులని పుణ్యస్థానం తీసుకోబోతున్నారు. రూ. 10 పోయినా పర్వాలేదు, నాకు ఇబ్బందులున్నా, కష్టాలున్నా రూ. 10 గోవుకి మేత పెట్టాలి. తన ఆకలి ఎలా అయినా తన ఆకలి తీర్చాలని మీరు సీసీ కెమెరాలు బయోమెట్రిక్లో కావాలంటే ప్రతి దేవస్థానం పోయి చూడండి నాయనా అని చెప్పేసి మనవడికి తాత చెప్తే, ఇదంతా ఎవరు చూస్తారు నాయన, దేవాలయాలు మగ్గిపోతున్నాయి. ఈ విధంగా మానసిక హింసకు గురై చనిపోతే ఎందుకు చనిపోయారు అడిగే దిక్కు లేదు నాయన. పని ఒత్తిడి ఎందుకు ఎక్కువ అయిపోయింది, తెలియని పనులు ఎందుకు చెప్పారు, వరుసగా పనులు ఎందుకు చెప్పారు, తన వాళ్ళని పక్కన పెట్టుకొని తన వాళ్ళ మేలు కోసం హిందువుని ఏ విధంగా సీనియర్లు జూనియర్లు విభజించే సీనియర్లు మానసికంగా హింసబెట్టి ఈ విధంగా శ్రమ దోపిడీ చేయించి ఆర్థిక దోపిడీ చేయించి ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీసి శ్రమ దోపిడీ చేయించిన కారణంగా అనారోగ్యం పాలై కోర్టుల చుట్టూ న్యాయం చేయము, మేము కోర్టులకు పొమ్మన్నారు. దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి కోర్టులకు పొమ్మన్నారు నాయన. అంటే దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేనట్టు, హిందూ మతం మీద వాళ్ళకి విశ్వాసం లేదన్నట్టు, గోసేవ మీద వాళ్ళకి నమ్మకం లేనట్టు, గో యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియనట్టే కదా కోర్టులో పోయి న్యాయం పొందమన్నారు నాయన. ఈ విధంగా కోర్టులో పోయి న్యాయం పొందమందంటే చెప్పి వాళ్ళు ఈ విధంగా హిందువులు మోసం చేసే వాళ్ళకి న్యాయం చేసుకుంటున్నారు, పన్నెండు చేసుకుంటున్నారు, ప్రమోషన్ హిందూ సంస్థలో చూడండి ఆయన ప్రమోషన్ ఇచ్చుకుంటున్నారు, రాజకీయం పేరుతో చేసుకున్నారు. ఓట్లు కదా నాయన, ఓట్లు వేసేస్తే వేసిన వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, వేసిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఈ విధంగా దెబ్బతిన్నారో చూడు నాయన. ఓట్లు కాదు నాయన ముఖ్యము, ఓట్లు ఓట్లు అంటారు అందరూ. పార్టీకి ఓట్లు వేసినప్పుడు ఏ విధంగా వేయని వాళ్ళకి ఏ విధంగా భూములు పట్టాలు వచ్చినాయి, వేసిన వాళ్ళు ఏ విధంగా పెద్దవాళ్ళు అయిపోయారు చూడండి నాయన. ఇది కాదు నాయన ముఖ్యం. మనిషి ఒక వ్యక్తిని రూపాయి పోగు చేసి తనకు ఇష్టం లేని వ్యక్తి, హిందూ మతానికి విశ్వాసం ఉన్న వ్యక్తి, హిందూ విశ్వాస భావాలు ఉన్న వ్యక్తిని రూపాయి లక్షలు ఖర్చు పెట్టించిన విధానంగా చూస్తే అడిగే దిక్కు లేదు నాయన, ప్రశ్నించే వ్యక్తి లేదు నాయన, ప్రశ్నించే వ్యక్తి లేదు నాయన. కులాల మతాల ప్రాంతాల ప్రకారం విభజిస్తున్నందువల్ల తెగల మధ్య వైరం పెడుతున్నందువల్ల ఈ మధ్య కోడల మధ్య వైరం సృష్టించి అన్నదమ్ముల్ని వేరు చేస్తున్నందువల్ల ఈరోజు గోసేవ రక్షణ కరువైంది, గోరక్షణ తక్కువైంది, గోవులకి రక్షణ లేదు, హిందువులకి రక్షణ లేకుండా భారతదేశంలో చేస్తూ హిందువుల ధనం కోసం సంపద కోసం ఇతర మతాలు లేకపోయేసి గోవుని ఒంటరి చేస్తున్నారు, హిందువుని ఒంటరి చేస్తున్నారు నాయన. కావాలంటే విచారణ జరిగిన సంఘటనలు కానీ చూస్తే సంతకాలు కూడా ఫోర్జరీ చేసి అన్యాయం జరగలేదని మామూలుగా వాళ్ళకై వాళ్ళు స్టేట్మెంట్లు తయారు చేసి రూల్స్ లేవని, వాళ్ళకి రూల్స్ ఎలా వచ్చినాయి, వీళ్ళకి ఎలా రూల్స్ వచ్చినాయి, సంతకాలు పూర్తి చేసి రిపోర్ట్ ఎందుకు తయారు చేశారు, న్యాయం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తికి అందరి చేత సంతకాలు ఫోర్జరీ చేయించి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళే మ్యాటర్ ఎందుకు రాసుకున్నారని కానీ తెలిసి హిందువులు ఎలా మోసం చేస్తున్నారు, అఫీషియల్గా మోసం చేస్తున్నారు నాయన అని చెప్తే, అవునా తాత అంటే అవును నాయన. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే గోవే కామధేను అవతారం ఎత్తి గోవే మనుషుని హిందువులను కాపాడాలి నాయన. గోవు మాత్రమే నీకు తోసినంత గోవుకి పెట్టు, నీకు తోసిన దాంట్లో రూ. 10 20 నీకు ఎంత దోస్తే రూ. 5 ప్రసాదమైన స్వామి ఆ గోవుకి ఆహారం తినిపించడాయినా నీకు ఆ దేవుడు రక్షణగా నిలబడతాడని చెప్పి మనవన్నరే ఎంకరేజ్ చేస్తారు తాత. చూద్దాం గోవుని మళ్ళీ యథాప్రకారం గోవుని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూద్దాం. హిందూ మతాన్ని వీడిన వాళ్ళంతా మళ్ళీ హిందూ మతాలేకి ఏమైనా వస్తారా? హిందువులు పోయిన వాళ్ళు కూడా గతంలో పోయినోడు చెప్పు, తర్వాత వాళ్ళ సంతతి కూడా హిందూ మతం చూస్తున్నారు నాయన. ఈరోజు వాళ్ళు చూడు హిందూ మతం గొప్పతనం తెలుసుకొని హిందువులకు మేలు చేయడానికి నాయకులుగా వచ్చారు నాయన. మతం మారుండొచ్చు వాళ్ళ కుటుంబకులు, మళ్ళీ హిందువులకు మేలు చేయాలనేటువంటి హిందువులు అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తులకు తయారైపోయారు. మతం మారినా కూడా చూడండి ఇప్పుడు ఈరోజు హిందువులుగా ఉండి హిందువులు ఏ విధంగా ధనమే ధనం 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 అని చెప్పేసి దశాబ్దాలుగా ఈ విధంగా హిందువులు ఏ విధంగా మోసం చేసే ధనం కోసం ఈ విధంగా ఎగబడుతున్నారు చూడు. న్యాయం అడిగితే కోర్టులకు పోమంటారు. హిందువులు ఏందా, హిందూ సేవకులు గోసేవకులు కోర్టులకు పోవడం ఏందా? కానీ పోకపోతే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ మనుషులకు న్యాయం జరగాలంటే ఇంకొక మనిషిని కోర్టుకు పంపించి ఏ విధంగా న్యాయం పొందారు, ఏ విధంగా పర్మనెంట్ చేసుకుంటారు, ఏ విధంగా ప్రమోషన్ పొందుతారు, ఏ విధంగా ఆర్థిక లాభం పొందారు విచారించేవాళ్ళు న్యాయం లేరు నాయన. అన్ని విచారణ సమస్యలు అన్నీ కూడా హిందువులకి వ్యతిరేకంగా తయారైపోయి ఉన్నాయి కాబట్టి, విచారణ సమస్యలు కూడా హిందువులు మోసం చేసే వాళ్ళకి అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి మనం గోవుని నమ్మడం ఒక్కటే. భారతదేశంలో ప్రతి భారతీయుడు ఎవరైనా కావచ్చు, గోవుని నమ్మండి, గోవుని
రక్షించండి, గోవుకు తోచినంత సాయం చేయండి, గోవుకు తోచినంత మేత పెట్టండి, ఆ గోవే నిన్ను కాపాడుతుంది. కాబట్టి భయపడి అనారోగ్యం పాలైపోయి చనిపోయే వాళ్ళని చూసాం. తట్టుకోలేక అన్యాయాన్ని ప్రశ్నించలేక తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళని చూసాం. కానీ ఇవన్నీ ప్రశ్నించే వాళ్ళు లేరు నాయన. ఏ విధంగా హింస పెడతారో హిందూ వ్యతిరేకులు, ఏ విధంగా ప్రాంతాల మధ్య వైరు సృష్టించి వ్యక్తిగత లాభం కోసం ఏ విధంగా హిందువులు ఏ విధంగా హింసిస్తారో, శ్రమతో కూడా చేస్తారో కానీ చూస్తే మీకే అర్థమవుతుంది నాయన. అంటే తాత అంటాడు, ఇదంతా ఎప్పుడు మారదని నాయన అంటే, గోవే మానవుడిని కాపాడుతుంది. ఇంకా మానవుడు హిందువుని కాపాడలేడు. ఏ హిందువుని కాపాడలేడు. ఏ ఆర్థికంగా పైకి హిందువుని దోపిడీ చేస్తున్నాడు, హిందువుని మోసం చేస్తున్నాడు, హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నాడు. హిందువే కారణాలు ఏంటి? కులాల మధ్య, ప్రాంతాల మధ్య, రాజకీయాల మధ్య, కోడల మధ్య కూడా, అంటే కోడలు వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చి ఆ హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు నాయన. స్త్రీలు కూడా మామూలుగా ఇంటర్ క్యాస్ట్ పేరీలే చేసుకుని హిందూ మతాన్ని దెబ్బతీసుకుంటున్నారు నాయన. ఈ విధంగా స్త్రీలు కూడా ఒక కులం నుంచి ఇంకో కులంలో పోయి ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని హిందూ మతాన్ని దెబ్బతీయడానికి 100 కారణాలు ఉన్నాయి నాయన. మేలు చేయడానికి ఒక్క కారణం కూడా లేదు నాయన. మేలు చేసే కారణం ఒక్క గోవేనైనా. గోవుని నువ్వు కాపాడు, గోవుకి నువ్వు మేత పెట్టు, గోవుని చేతని సాయం చేయి. నువ్వేం రోజు ఉండబల్లా, ఒక పండు పెట్టు, ఒక ఆకుకూర పెట్టు, ఒక బెల్లం ముక్క పెట్టు. హిందువును కాపాడగలిగేది భారతదేశంలో, భారతీయుని కాపాడగలిగేది భారతదేశంలో ఒక గోవు మాత్రమే అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాత మనోడు కూడా దేవుడు కనబడగానే నమస్కారం పెట్టి తనకు తోచింది పెట్టి వస్తున్నారు. గొప్పవాళ్ళు అయ్యే గొప్పగా భగవంతుడు ధనం లేకపోయినా పెద్దరికన్నా అనుభవిస్తున్నా 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని బతుకుతున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.